విగ్రాజు రఘురామకృష్ణంరాజు పాపము చాలాసార్లు ఆయనకి టికెట్ లేదు, ఎవరిస్తాడు వాడికి అది ఇదని అందరూ అన్నారంట. మరి ఎవరన్నారో పాపం తన్నే తిట్టుకుంటున్నాడు. ఇప్పుడు తన టికెట్ని తనే ప్రకటించేసుకున్నాడు. నిన్న జెండా సభ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన ఉండగానే మళ్ళీ వాళ్ళు ఈ బహిరంగ సభలో వాళ్ళు ఇస్తారా ఇరా అని తెలియదు, కానీ బహిరంగ సభలో ప్రకటిస్తే అప్పుడు నోరు మూసుకుని నా మాట వింటారనుకున్నాడేమో, కానీ పాపం తన టికెట్ తనే ప్రకటించేసుకున్నాడు విగ్రాజ్ గారు. ఊరికనే ఆయన టికెట్ ఎవడో ఈయన టికెట్ ఎవడో అడపన్న అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్ళీ నరసాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాల విన్నారుగా. ఇక్కడ ఆయన అలా అంటూ ఉంటే విగ్రాజ్ గడు అలా అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కామెడీ వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు అనమాట. వీడు ఇలాగే మాట్లాడతాడు, వీడు వేడవా, అందుకే వీడిని విగ్రాజ్ అనేది, వీడిని మేము కూడా సీటీఎమో ఎలా గెలుస్తాడో చూస్తామని వీళ్ళు కూడా పాపం జోకులు వేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు నేను వెనకాల ఉన్నా, అప్పుడు నేను ముందుంటా, నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేదు కాబట్టి వెనకాల ఉన్నా. సిగ్గు లేకుండా పోయినాడు, పార్టీకి రాజీనామా చేశాడంట. మొన్న వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాడు. అది చేయాల్సింది అప్పుడే, సిగ్గు రోసం ఉండేవాడైతే అప్పుడే చేయాల్సిందే. మొన్న రాజీనామా చేసి ఇప్పుడు సభలోకి పోయి సిగ్గు లేకుండా పచ్చ సభలోకి పోయి మాట్లాడుతున్నాడు అనమాట. ఈయనకి ఎలా సభ నరసాపురంలో ఏ రోజు గెలిచినప్పటి నుంచి ఒకరోజు కూడా నిద్ర చేసింది లేదు, ఒకరోజు ప్రజల్లో ఉండింది లేదు. ఇలాంటివన్నీ మళ్ళీ గెలిపిస్తారా ప్రజలు? పిచ్చి డబ్బులు ఉంటే సరిపోదు, ప్రజలు ప్రేమ అభిమానం కూడా ఉంటేనే గెలుస్తారు. ఇలాంటి రాజకీయ నాయకులు అంతా వేస్ట్ కావాలన్నమాట. వీళ్ళంతా మన ఏపీలోనే పడ్డారు.